హాయ్ ఫ్రెండ్స్ నమస్తే. నేను మీ మానస. వెల్కమ్ బ్యాక్ టు M&M's క్రేజీ కిచెన్. ఈరోజు మన కిచెన్‌లో అప్పటికప్పుడు సొరకాయతో చేసుకునే టీ టైమ్ స్నాక్స్ రెసిపీ సొరకాయ చెక్కలు ఆయిల్ తక్కువగా పీల్చుకుని టేస్టీగా, సింపుల్‌గా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ సొరకాయ చెక్కలు 2-3 డేస్ వరకు కూడా నిల్వ ఉంటాయి. సో లేట్ చేయకుండా ఈ సింపుల్ రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అలాగే మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని మరింత సపోర్ట్ చేయండి. సొరకాయ చెక్కలు చేయడానికి ముందుగా ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు, ఒక టేబుల్ స్పూన్ పెద్ద సగ్గుబియ్యాన్ని ఒకసారి వాష్ చేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఒక 2 అవర్స్ పాటు నానబెట్టుకోండి. ఇప్పుడు ఇందులోని వాటర్ మొత్తం పూర్తిగా పోయేంత వరకు ఇలా ఫిల్టర్‌లో పెట్టి పక్కన పెట్టేసేయండి. అలాగే సగం సొరకాయని తీసుకొని ఇలా చెక్కు తీసేసి వాష్ చేసిన తర్వాత సన్నగా తురిమేసుకోండి. పైన మనకి ఇలా గ్రీన్ కలర్‌లో హార్డ్ లేయర్ ఉంటుంది కదా! సో, దాన్ని ఒకదాన్ని మాత్రమే తురమండి. మధ్యలో ఉండే పల్పు, సీడ్స్‌ని అలాగే వదిలేసేయండి. ఇప్పుడు ఇందులో వేయటానికి మీరు తినే కారాన్ని బట్టి అల్లం, పచ్చిమిర్చిని కూడా బ్లెండ్ చేసి పక్కన పెట్టండి. అలాగే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న సొరకాయ తురుములో కొద్ది కొద్దిగా వరిపిండిని వేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లు ఈ సొరకాయ తురుముని చేతితో బాగా క్రష్ చేస్తూ కలపాలి పిండిని. అప్పుడు సొరకాయలోని వాటర్ అంతా కూడా పిండితో బాగా కలిసి పిండి చక్కగా కలుస్తుందనమాట. ఇందులో మీరు వాటర్ అయితే వేయొద్దండి. క్వాంటిటీస్ కూడా ఉండవు కాబట్టి మీరు జాగ్రత్తగా పిండినైతే వేసుకోవాలి. ఒకవేళ మీకు పిండి తక్కువయిందనిపిస్తే మరి కాస్త వేసుకొని కలపండి. అలాగని పిండి టైట్‌గా ఉంది కదా అని వెంటనే వాటర్ కూడా వేసి కలిపేయొద్దండి. ఫస్ట్ మీరు ఎలా వేసారో ఆ క్వాంటిటీకి తగ్గట్టుగా కలుపుకొని ఇలా బాల్ చేసుకొని ఫ్లాట్‌గా చేసి చూడండి. ఎక్కడ క్రాక్స్ లేకుండా పర్ఫెక్ట్‌గా కుదిరిందనుకోండి అలా వదిలేసేయండి. ఇప్పుడు ఇందులో బ్లెండ్ చేసి పెట్టుకున్న అల్లం, పచ్చిమిర్చి పేస్ట్, నానబెట్టుకున్న సగ్గుబియ్యం, శనగపప్పు, ఇంకా రుచికి తగినంత సాల్ట్, అర టీ స్పూన్ జీలకర్ర, పావు టీ స్పూన్ వరకు వాముని కాస్త చేత్తో ఇలా క్రష్ చేసి వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ కూడా పిండితో బాగా కలిసేలాగా కలిపేసుకొని, ఒక రెబ్బ కరివేపాకును కూడా ఇలా చాప్ చేసి వేసుకొని మరొకసారి కలపండి. ఇప్పటికి కూడా మీ పిండి ఇంకా టైట్‌గా ఉంది అనిపిస్తే అప్పుడు ఒక్క టేబుల్ స్పూన్ వాటర్ యాడ్ చేసి కలపండి. అంతకు మించి ఎక్కువ వాటర్ యాడ్ చేయొద్దు. వాటర్ ఎక్కువైనా కూడా పిండి లూజ్ అయ్యి ఆయిల్ ఎక్కువ పీల్చేసుకుంటుంది. సో, పిండి కాస్త మనకి జారుగా ఉండాలి. అలాగని మరీ లూజ్‌గా ఉండకుండా కలుపుకుంటే సరిపోతుంది. దీనిపైన మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వండి. ఆలోపు స్టవ్ మీద ఆయిల్ పెట్టి హీట్ చేయండి. అలాగే పూరి ప్రెషర్ మీద ఒక పాలిథీన్ కవర్‌ని ఇలా ప్లేస్ చేసి ఆయిల్‌ని గ్రీస్ చేసుకున్నాక కొద్దిగా పిండి ముద్దని తీసుకొని రౌండ్‌గా చేసుకొని పూరి ప్రెషర్ మీద పెట్టి జస్ట్ లైట్‌గా మీరు ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని కవర్ నుంచి సెపరేట్ చేసుకోండి. అలాగే ప్రతి 2, 3 చెక్కలకు ఒకసారి ఆయిల్‌ని అయితే గ్రీస్ చేసుకోండి. చేసిన చెక్కల్ని వెంటనే ఆయిల్‌లో వేసేయకుండా జస్ట్ ఒక్క నిమిషం పాటు ఇలా న్యూస్ పేపర్ మీద ఉంచి ఆ తర్వాత వీటిని మీడియంగా కాగి ఉన్న నూనెలో వేసుకోవాలి. మరీ ఎక్కువగా కాగిపోయినా కూడా వేసిన వెంటనే మాడిపోతాయన్నమాట. సో, వేసిన తర్వాత మంటని హై ఫ్లేమ్‌లో ఉంచి రెండు వైపులకి టర్న్ చేసుకుంటూ ఎర్రగా అయ్యేంత వరకు కాల్చుకొని బయటికి తీసుకోవడమే. ఇలాగే మిగిలిన వాటిని కూడా ప్రిపేర్ చేసేసుకొని అప్పటికప్పుడు టీ టైమ్‌లో మీరు స్నాక్స్‌లా పెట్టండి. ఒక్కటి కూడా మిగలకుండా అప్పుడే సేల్ అయిపోతాయి. అంత టేస్టీగా ఉంటాయి. సో, లేట్ చేయకుండా మీరు కూడా ఈ సింపుల్ అండ్ హెల్తీ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో మాకు కామెంట్స్‌లో షేర్ చేయండి.